తెలంగాణ రాష్ట్రంలో మార్పు మొదలైంది. మళ్ళీ ప్రజానీకం ఎప్పట్లాగే కష్టాల్లో బాట పట్టింది. ఈ నేపథ్యంలో అసలు ఎట్లా జరుగుతా ఉంది? 85 రోజుల పరిపాలన ఏ విధంగా సాగుతా ఉంది? ప్రజలకు ఏ విధంగా బెనిఫిట్ జరుగుతా ఉంది? దీని మీద సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా సాగుతా ఉంది? జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా కొనసాగుతున్నాయని దాని మీద కూడా మాట్లాడేందుకు మనతో పాటు ఓ ఈ మిత్రుడు ఉన్నాడు. తమ్ముడు ఏం పేరు నీ పేరు? జంగయ్యనా? ఏం చేస్తావు? నేను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నా. పీజీ చేస్తున్నాడు. హ్మ్. ఎట్లా ఉంది మరి మొత్తానికి ఉవ్వెత్తున ఉస్మానియా క్యాంపస్ నుంచి మిమ్మల్ని ఇష్టానుసారంగా ఈ ప్రభుత్వం మీద లేనిపోని మాటలు చెప్పిండ్రు. ఈరోజు అధికారంలోకి వచ్చిండ్రు. మెగా డిఎస్ అని చెప్పేసి దగా డిఎస్ అని ఇస్తూ ఉన్నారు. దానికి పాత నోటిఫికేషన్ల కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు మరి? అన్నా ఇప్పుడు పోయి ఉస్మానియా యూనివర్సిటీలో పోయి మీరు పరిశీలించండి. ఇప్పటికి ధర్నా నడుస్తుంది. స్పోర్ట్స్ సంబంధించి, పీఈటీకి సంబంధించి వాళ్ళు 1600 నోటిఫికేషన్ అడిగారు. కానీ ఈ రేవంత్ అనే వ్యక్తి అంతకుముందు మాయమాటలు చెప్పి మేము 1600 ఇస్తాం అవి ఇస్తాం అని చెప్పి ఈరోజు 182 పీఈటీలు వేయడం వల్ల వాళ్ళు ఈరోజు దీక్ష చేస్తున్నారు. విద్యార్థులు దీక్ష చేస్తారు. వీటికి 3-4 రోజులే దీక్ష నడుస్తుంది. వాళ్ళకు ఒక్కసారి ఇట్లా నువ్వు ఒక మాట ఇట్లా చెప్పలేవు ఇంతవరకు. నేను ఏమంటున్నా అంటే ఈరోజు అది మెగా డిఎస్ కాదు, అది దగా డిఎస్ అని నేను అంటున్నా. ఎందుకంటే ఒక మెగా డిఎస్ అనేది ఒక 25,000 పైన వేస్తే దాన్ని మెగా డిఎస్ అంటారు. నువ్వు 11,000 వేసి అది మెగా డిఎస్ మీరు పండుగ చేసుకోండి అని సంబరాలు చేసుకొని వాడెవడో వచ్చి పాల ప్యాకెట్లు పోసుడు క్యాంపస్లో ఆ ఎన్ఎస్సీ అంటారు. ఇంతనన్నా సిగ్గు శరం ఉంటే మెగా డిఎస్సి విద్యార్థులకు చాలా రోజుల నుంచి అవసరం ఉంది. ప్రతి టీచర్ అవసరం ఉంది కాబట్టి నువ్వు 25,000 పైన వేస్తే దాన్ని మెగా డిఎస్ అంటారు. దాన్ని విద్యార్థులుగా స్వాగతిస్తారు. ఈరోజు ప్రతి విద్యార్థి అయినా కానీ నిరుత్సాహంతో ఉన్నారు, దాన్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి మేము అదే తెలియజేస్తున్నాం, నువ్వు వెంటనే 25,000 నోటిఫికేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని అడ్డు పెట్టుకున్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు వస్తున్నాయి. మరి మీకు ఎప్పుడు వస్తాయి? నేను ఇంతకుముందే ఒకసారి మేము ఆ బలమూరి వెంకట అనేటోడు వాడు లుచ్చా, వాడు విద్యార్థులను రెచ్చగొట్టి ఏదో అది ఇది వేసి వాని పబ్బం కోసం ఒక ఎమ్మెల్సీ వేసుకుపోయినట్లున్నాడు. విద్యార్థుల కోసము జాబ్ క్యాలెండర్ వేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు. ఆ జాబ్ క్యాలెండర్ మేము అడుగుతామంట అనే ఒక ఉద్దేశంతో మేము ఆడు బలమూరి వెంకటగాడు ఒక క్యాంపస్కి వచ్చిన రోజు మమ్మల్ని అంటే ప్రశ్నించేటటువంటి విద్యార్థులను ఏమన్నా అర్ధరాత్రి తీసుకుపోయి జైల్లో ఏమంటారు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాడు. అంటే ప్రశ్నించొద్దా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నించొద్దా? ఆయన ఇట్లా ధర్నాలు అవి ఇవి చేసే కదా నువ్వు చెప్పినావు. మేము ప్రశ్నిస్తామనే ఉద్దేశంతోనే అర్ధరాత్రి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే ఫస్ట్ జాబ్ క్యాలెండర్లు ఎమర్జెన్సీ విడుదల చేయాలి. విద్యార్థుల పక్షాన విద్యార్థులకు 25,000 పైన మెగా డిఎస్ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఎట్లా ఉంది మరి గుంపు మేస్త్రి పరిపాలన? నాకు తెలిసినంత వరకు, నేను నా పరిజ్ఞానం ఉన్నంత వరకు ఈయనంత వరస్ట్ సీఎం నేను ఎప్పుడు చూడలేను. అంతేనా? ఎందుకంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అవసరాలు ఏంది, ప్రజలు ఏం కోరుకుంటారు, ఏదో ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ కాళేశ్వరాన్ని ప్రాజెక్టును ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని ఆపేసి ఇప్పుడు లబో దిబోం అని ఆడ ప్రజలు రైతులు ఎండకాలం వచ్చింది నీళ్ళు తాగనీకి నీళ్ళు లేవు. ఫస్ట్ మనిషికి ఏం కావాలి, నీళ్ళు కావాలి, పంట ఎండిపోతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు. దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఈయనంత వరస్ట్గా అంటారు నేను ప్రతీకారం తీసుకుంటా, ఏదో టీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం కట్టింది వాళ్ళకి మంచి పేరు వచ్చింది దాన్ని చెడగొడతా నేను అనే ఉద్దేశము ఆలోచనలు ఏమంటారు ప్రతీకార రాజకీయాలు తప్ప ప్రజలకు సేవ చేసేదంత ఆలోచన ఈయనకి లేదని నేను అనుకుంటున్నా. ఎట్లా చూస్తాం ఇప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో రేపు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈరోజు బీఎస్పీ తోటి పొత్తుకెళ్తా ఉంది. నిన్న ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ కూడా పెట్టిండ్రు. మంచి పరిణామమేనా? మంచి పరిమాణం. ఎందుకంటే బహుజనవాద సిద్ధాంతం ఈ సమాజంలో 96% బహుజనవాదం ఉంది. అదేవిధంగా సీఎం కేసీఆర్ గారు ఒక తెలంగాణ ఉద్యమ సిద్ధాంతం, ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ బహుజనవాదం రెండు కలిస్తే మంచి మెసేజ్ గ్రౌండ్కి వెళ్ళిపోతానని నేను అనుకుంటున్నా. కాబట్టి ఈ యొక్క ఆలోచన ఇంతకుముందే వేస్తే బాగుండని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు వేస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీఎస్పీ పొత్తుల ఓ మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని నేను అనుకున్నా. కానీ ఈ ఆలోచన ఇంకా ముందు చేస్తే బాగుంటుండే.
ఇప్పటికైనా ఏం తప్పులే ఏం పర్లేదు. ఇప్పుడు నేర్చుకున్నందుకు మేము అందరం స్వాగతిస్తున్నాం. ఉస్మానియా విద్యార్థులుగా ఈ ఏమంటారు బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు అనేది మేము స్వాగతిస్తున్నాం.